నా అనేవాళ్ళు నాకెవరూ లేరు సార్. అచ్చే, అయితే మరి ఇంతకాలం ఎక్కడున్నావు? ఇంతకాలం ఇంతకాలం అనాథాశ్రమంలో ఉన్నాను. నా దురదృష్టం ఆశ్రమం కూడా మూసేశారు. ఇప్పుడు వీధి పాలయ్యాను. నీడలేని ఆడదానికి ఈ సంఘంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఊహించగలను. నేను నీలాగే ఒకప్పుడు అనాథనే. కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను ఎంతో అభిమానంతో ఆదరంతో చూడబట్టి నాకు ఆ వెలి కనిపించలేదు. నువ్వు కూడా ఏం బాధపడద్దు. ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. ఐ ప్రామిస్ యూ. సార్, ఈ అనాథ కోసం మీకెందుకు ఈ శ్రమ? నువ్వు నా గెస్ట్వి. నిన్ను ఆదరించడం నా ధర్మం. వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకో. నేరుగా వెళ్ళు. పట్టుకో, పైకెత్తు. ఇలా రా, ఇక్కడ పెట్టు. అట్టు అట్టు పెసరట్టు, బలి ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, బలి చట్నీతో కళేసి కొట్టు. ఏటి మీకు నవ్వడం కూడా తెలుసా? మరి కాఫీ చేయడం ఏది చేయండి చూద్దాం. ఆడదంటే ఇలా ఉండాలి. ఇంటి పని వంట పని చక్కగా చేయాలి. మనకి రోజు బెస్ట్ కాఫీ ఇవ్వాలి. సార్, బ్యూటిఫుల్. ఐ మీన్ కాఫీ. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీత. నీ గీతోపదేశం చాలుగానే ముందు కాఫీ తాగు. సార్, మీ మీరు నేను ఎన్నటికీ మర్చిపోలేనండి. మీ కాఫీ రుచి మా డాక్టర్ కూడా మర్చిపోలేరు. నేను వెళ్తానండి. ఎక్కడికి? అయ్యయ్యో, విడుతున్న వారిని ఎక్కడికి అని అడగొచ్చటండి. తప్పు తప్పు. ఎక్కడికి వెడుతున్నారమ్మా? ఎక్కడికో నాకే తెలియదండి. డాక్టర్ గారు ఎక్కడికి వెడుతున్నారో తెలియదటండి. మన పేషెంటే. నాలాంటి అనాథులకు ఒక చోటని ఎక్కడుంది? ఆ భగవంతుడు ఎక్కడ చోటు చూపిస్తే అక్కడికి. చూడమ్మా, భగవంతుడు ఒకేసారి మంచి చోటు చూపిస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోకుండా మాటి మాటికి చోటు చూపించు అంటే ఆయన మాత్రం ఎన్నిసార్లు చూపిస్తాడు? చూడు సీత, ఇంత పెద్ద ఇంట్లో నేను మా గోపి తప్ప మరెవరు లేరు. నీకేం అభ్యంతరాలు? నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు. పైగా మా గోపి చేతి వంట తిని తిని నా నాలుకే బండబారిపోయింది. అన్నం చూస్తేనే వంట కలుగుతుంది. సార్, నన్ను ఎన్నిసార్లు అవమానించండి, నో అబ్జెక్షన్. కానీ నా వంటను మాత్రం అవమానించకండి సార్. మా డాక్టర్ గారే దేవుళ్ళు అంటే వారండి. పేరుకు తగ్గట్టు ఆయన రాముడు, మీరు సీత, నేను హనుమంతుడిని. ఏమండి, ఏమైనా సరే మీరు ఇంట్లోనే ఉండాలండి. ఉంటారు కదా? నువ్వు అనండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వేశారండి. ఆడవాళ్ళు నవ్వారంటే ఓకే ఓకే, డబల్ ఓకే కదండి. అయ్యో